దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము. ఈ అధ్యాయములో 15 వచనాలున్నాయి. మొదటి వచనం: యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. రెండవ వచనం: అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. మూడవ వచనం: యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గీలాదును నూర్చిరి. 4వ వచనం: నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును. 5వ వచనం: దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదెనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 6వ వచనం: యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఏలయనగా ఏదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. 7వ వచనం: గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించి వేయును. 8వ వచనం: అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించియున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 9వ వచనం: యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఏదోమీయులకు అప్పగించిరి. 10వ వచనం: నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించి వేయును. 11వ వచనం: యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచూ వచ్చెను. 12వ వచనం: తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును. 13వ వచనం: యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గీలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. 14వ వచనం: రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును, రణకేకలతోనూ సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించి వేయును. 15వ వచనం: వారి రాజును అతని అధిపతులను అందరునూ చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.